అందరికీ నమస్కారం. నేను మీ పవన్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా రోజుల తర్వాత నేను ఒక ఆశ్చర్యకరమైన విషయానికి గురయ్యాను. అదేంటంటే, మధ్యాహ్నం నేను భోజనం తిని సేద తీరుతున్న టైంలో కొంతమంది గ్రామ ప్రజలు మా ఊరికి వచ్చారనమాట. ఇద్దరు వ్యక్తులు బైక్ వేసుకొని వాళ్ళు నన్ను ఒక విషయం అడిగారనమాట. మీ ఊర్లో ఒక బావి పేరు, మా ఊర్లో ఒక బావి పేరు చెప్పారనమాట. వాళ్ళు పలానా బావి అని. అది ఎక్కడుంది అని అడిగారు. నేను వాళ్ళకి అడ్రస్ చెప్పారనమాట. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని. అక్కడికి వెళ్ళడానికి సరైన మార్గం కూడా లేదనమాట. కాకపోతే నేను వాళ్ళని తీసుకెళ్ళి చూపించాను. ఇలా వెళ్తే ఆ చెరువులో, చిన్న చెరువు దగ్గర నుంచి పెద్ద చెరువులోకి వెళ్తే అక్కడ నుంచి ఆ పలానా బావి దగ్గరికి వెళ్ళవచ్చు అని. ఆ బావి పేరు ఏంటంటే ఉప్పలబాయి అనమాట. వాళ్ళు అడిగారు ఉప్పలబాయి అని. ఎందుకని అడిగితే, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకు ఒక ఆనవాయితీ ఇచ్చారనమాట. మా ఊరి దగ్గర దుగనపల్లి అనే ఊరు ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలంలో ఉన్నటువంటి దుగనపల్లి గ్రామ వాస్తవ్యులు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా ఊర్లో ఉన్నటువంటి మూలమ్మ అమ్మవారు అప్పట్లో ఆమెవారు అడిగారనమాట. పలాని ఊర్లో ఉన్న బావిలోటువంటి నీళ్లు కావాలని ఆమె అభిషేకానికి. వాళ్ళ గ్రామ ప్రజలు వాళ్ళు ఇప్పుడు వచ్చి అడిగారనమాట. ఇప్పుడు దాదాపు ఆ విషయం చోటు చేసుకుని ఒక 30 సంవత్సరాల పైన అవుతుందన్నమాట. అప్పట్లో చేశాను ఒకసారి. ఆ తర్వాత నేను పుట్టిన తర్వాత ఇప్పటికి 28 ఇయర్స్ అవుతుందంటే నేనైతే ఎప్పుడైతే చూడలేదు, వినలేదు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని. వాళ్ళు చెప్తే నేను ఆశ్చర్యానికి గురయ్యి ఈ వీడియోని తీయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడికి ఆ బావిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని సేకరించి అమ్మవారికి రేపు జరిగేటువంటి ఎప్పుడు 9వ తారీఖు జరిగేటువంటి అమ్మవారి ప్రతిష్ట కోసం 9 బిందెల నీళ్లు తీసుకోవడం జరిగింది. ఆ వీడియోనే నేను ఈరోజు క్యాప్చర్ చేశాను. అదేంటో చూసి మీరే ఆనందించండి. కాదు, యూట్యూబ్ ఛానల్ వస్తా చూడ వీడియో ఇది. Say hi. సింపుల్గా ఉండదు. Say hi once again. Say hi. Okay. అయినప్పుడు ఆ ప్రతిష్టకు ఉప్పలబాయి నీళ్ళు ఆమె ఎందుకు కోరింది? ఈ నీళ్ళు మన ఊరి నీళ్ళే కావాలని. అయ్యా నీళ్ళే అట్లా ఈ ఊరి నీళ్ళు ఆమె ఎందుకు కోరింది? అంత దూరం నుంచి ఈ ఊరి నీళ్ళే ఎందుకు కోరింది? ఇంత కొండలోది. అయ్యా మా ఊరి పక్కలో దుగులపల్లి గ్రామం ఉన్నది. అయ్యా మూలమ్మ పెద్దమ్మని అమ్మవారు ప్రతిష్ట కోసము ఈ కొండలో ఉన్న ఉప్పలబాయి అనుకుంటా. ఉప్పలబాయి ఆమెకు స్నానానికి శంకుస్థాపన చేసేటప్పుడు ఫస్ట్ ఈ నీళ్లు తీసుకుపోయి దండుతో 3 నవాపేటను బూతూరుకు వచ్చి మేళ తాళాలతో వచ్చి గంగమ్మ తీసుకొని పోయి ఆ అమ్మాయి మూలం పెద్దమ్మకు పులకాపని చేసి ప్రతిష్ట చేసేదానికి ఈ పవిత్ర జలం తీసుకుపోతున్నారు. ఆమె ఈ నీళ్ళు ఎందుకు కోరిందయ్యా? ఈ బావి నీళ్ళే కావాలని ఖచ్చితంగా కోరుకునేదయ్యా. ఆమె ఒప్పికార్థమే మీకు ఈ
ఆమె కోరికమ్మడి మేము వచ్చినాం. కాబట్టి ఈ రోజు మళ్ళా ఆమె కోరిక తీర్చేదానికి వచ్చి ఈ ప్రజలందరం వచ్చి భక్తుల రూపం ఇంత దూరం వచ్చి అయితే నాకు తెలిసిన తర్వాత అయితే నాకు గుర్తొచ్చినప్పుడు అయితే ఎవరు రాలయ్యా అక్కడి నుంచి ఇక్కడ వరకు. నేనైతే అక్కడ చూసిన తర్వాత నేనైతే ఆశ్చర్యపోయా అసలు ఈ నీళ్ళు ఆ ఊరికి కావాలా ఎందుకు అబ్బా అని. వస్తుంటారా? లేదు అప్పటి వరకు నేను పుట్టలేదులే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎప్పుడైనా సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ నీళ్ళు ఎందుకు కావాలా ఆమెకు అంత దూరం నుంచి వచ్చింది కదా. అవులే ఆమెకు ఈ జలం పోతేనే అప్పుడు ఆమెకు పవర్ వచ్చేసింది. అవునన్నా. అప్పుడు కాబట్టి ప్రజలు కాపాడడానికి అమ్మ కోరుకునేది. ఓకే ఓకే. ఆమె మనస్ఫూర్తి అర్థంగా ఒప్పుకున్నది కాబట్టి ఇంత దూరం వచ్చి ఆ జలాన్ని తీసుకోవడానికి మీరు కొనుక్కున్నారు. ఒప్పుకోలేదు. ఓకే ఓకే. నిప్పుల బావి నీళ్ళే కావాలని కాబట్టి ఆమె కోరిక ప్రకారం మేము మేళతాళాలతో వచ్చి అమ్మవారికి తీసుకుని పోతాం. అది మా భూతమాపురం ప్రజలు చేసుకునే అదృష్టం అనుకోవచ్చు. వాళ్ళు చేసుకునే పుణ్యం ఈ నీళ్లు కావాలని ఆమెకు. అంటే ఇవి ఎంత పవిత్రమో మేము కూడా అర్థం చేసుకోవాలి ఈ ఊళ్ళో కూడా. మేమైతే ఇప్పుడు ఇంతవరకు అయితే నేను ఎప్పుడు పిల్ల 10 ఏళ్ల కింద ఈ నూళ్ళకి వచ్చి దీంతో నీళ్ళు తాగేద్దాం తప్ప నాకు కూడా తెలియదు. ఓకే ఓకే. మీరు వచ్చి ఆ నీళ్లు సేకరించి అమ్మవారికి ప్రతిష్ఠించడానికి మీరు పూనుకున్నారు. ఓకే. అభిషేకం చేయడానికి మీరు పూనుకున్నారు. ఓకే. చూసినామా పోయిన సంవత్సరం నేను మెరకాల దగ్గర ఊళ్ళో చూసిన. ఓకే అర్థమైంది. ఓకే. అసలు 3 ఏళ్ళు కరువు పెట్టే నీళ్ళు అయితే ఇంకిపోవు, ఎప్పటికీ ఉంటాయి. ఈ బావిలో ఎంత కరువు వచ్చినా మాత్రం నీళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవునవును. ఇప్పుడు ఈ బావి అడిబావులు ఈశ్వరులో ఏడన్నావు ఇప్పుడు మీరు నీళ్ళు ఈశ్వరులో ఉండవు ఈడొచ్చి తాగిపోతాయి. ఆవులు కూడా దేహాన్ని నింపుకోవడానికి ఇంత బావికి వచ్చి రాత్రిపూట కూడా వచ్చి తాగిపోతాయి దప్పికి తీర్చుకోవడానికి. అది ఈ బావి చేసుకున్న అదృష్టం అయ్యా. ఇంతవరకు మనకైతే తెలియదు కానీ దీని చరిత్ర ఏందో నాకైతే 20 అయితే ఇప్పటి వరకు కూడా దిమ్మ అయితే నాకు షాక్ అవుతుంది. అంత ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నీళ్ళు తీసుకుపోతున్నారా అని. అవును. ఏస్తున్నావు నువ్వు? ఇది కూడా వేస్తావా? శుద్ధి చేస్తున్నారా మొత్తం? నమస్కారం అన్న. నమస్కారం. ఏ ఊరన్నా మీది? ఏ ఊరన్నా మీది? అయ్యా అప్పుడు నీకు ఉత్తరాలు బాగానే ఉన్నది ఇదంతా ఈ ప్రదేశం అంతా. ఇది కూడా నాకు నేను ఎనుగులకు వచ్చేటప్పుడు మన 10 ఏళ్ళ కింద కూడా ఇదంతా బాగానే మొత్తం ఈ తాపలు తప్ప ఇదంతా గోడ అంతా బాగానే ఉండే. ఇదే కాదు పులబాయ కాదు గుండం కాడ కూడా ఈ నీళ్ళు ఎత్తుకుపోయి ఈ మంగళవారం నరవమూర్తి నీళ్ళు వస్తుండే. ఆడ పూదిచ్చి టెంకాయ కొడితేనే వర్షాలు బాగా వస్తాయి. అవునవును. ఈ నీళ్ళు ఎత్తుకొని పోయి ఆడ గుండం అని పొంగుతాది చూడు. ఈ నీళ్ళు ఎత్తుకొని పోయి ఆడ టెంకాయ కొట్టి ఇంత బియ్యపాసి ఉండి. ఇదంతా ఒక చరిత్ర అయ్యా. నాకైతే తెలియదు, మీకే తెలియాలి. ఆమె ఈ నీళ్ళే ఎందుకు కావాలని కోరుకున్నదో ఇన్ని సంవత్సరాల తర్వాత బలిచ్చారు ఒకటి ఎరికెళ్ళాంచారు మనం. అవునవునులేయ్యా. ఇదంతా మన సంతోషం కోసమే అనుకోవాలయ్యా మనము. ఈ ఆ దుగనపల్లిలో గుడి అయితే మొన్నటి వరకు ఉండే చిన్న గుడి పడగొట్టారు. పోయిన సంవత్సరం అంతా అది పని జరుగుతూ ఉండే గుడి ప్రతిష్ట. అది అంతా రాళ్ళు తెచ్చి కోపియడము చేయడం అంతా ఎత్తున్నాయి. పూర్తయింది అయ్యా మొత్తం అది. అవులే అంతా మన సంతోషం కోసమే, ఆమె చలువ కోసమే, ఆమె సంతోషం పెట్టడం కోసం ఇదంతా చేస్తున్నారు మీరు. ఈ మంది మార్బలం అంతా రావడము. అవులయ్యా వాళ్ళ పూర్వీకుల సంతోషం మేరకే ఇదంతా. అవులయ్యా మీరెట్ అనుకుంటున్నారు ఇంత దూరం రావడం? సంతోషంగా అనుకుంటున్నారా? అంటే కష్టంగా అనుకుంటారా? ఇంత దూరం ఏంటంటే కొండలు నడుచుకుంటూ రావడము, ఈ బండ్లు ఏంది ట్రాక్టర్లు ఏంది మా కథ ఏమనుకుంటున్నారు మీరు? అంటే రోజు బడికి మీకు బోరు కొట్టిందా? బోరు కొట్టిందా? సంతోషమైంది కదా. హాలిడే వస్తే మీకు సంతోషమేలే. శుక్రవారం గురువారం అంటే బడికి పోయేవాళ్ళు మీరు కూడా.
అంతేగా వచ్చినారయ్యా అదే ఆమె నీళ్ళు కావాలి. మీరంతా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని మొత్తం మూగి తెచ్చుకొని బాగా నీళ్ళు తాగండి. కొంచెం మనకు పుణ్యమేగా, పవిత్రం చేసుకోండి. అంతే. ఓకే, గుడ్ బాయ్. ఓకే, అక్కడ లేదా ఆడ ఎందుకు వచ్చాను నువ్వు? హాయ్ 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 సే హాయ్ 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 ఉంటారు మీరంతా. ఓకే, మామ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈమె ఈ విధంగా నవాపేట గ్రామ ప్రజలు వచ్చి మన ఊరికి నీళ్లు తీసుకుపోవడానికి ఆ అమ్మవారికి నీకు ఎప్పుడైనా తెలిసిందా? 30 ఏళ్ళ క్రింద అంటే అప్పుడు మేము పుట్టలే, మీరు పుట్టినారు, మీకు తెలుసు. అంటే ఏ విధంగా చరిత్ర సృష్టిస్తుంది మామ ఈ బావి? ఆమె అమ్మవారి ఈ నీళ్లు కోరారు ఇంత దూరం. దాని గురించి ఆ చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? ఎందుకు కోరింది, ఏ విధంగా అని కోరింది? మన ఊరిలో ఉండే బావిలు కాకుండా ఇంత దూరం ఈ కొండ ప్రాంతాలలో వచ్చి ఈ నీళ్ళని కోరుకోందని ఆమె మీరు చెప్తున్నారు అన్నమాట. ఓకే ఓకే, అవును, భూమిలో నుంచి. ఈ చరిత్ర మన ఊరికి గర్వకరమా కాదమ్మా? మనము సంతోషంగా ఫీల్ అవుతాం అనమాట. వేరే ఊరి ప్రజలు వచ్చి మన ఊరికి వచ్చి ఈ నీళ్ళు తీసుకుపోతున్నారంటే మనకు కొంచెం అంటే గర్వం లోపల. ఆ ఊరు ప్రజలు వచ్చి మన ఊరికి తీసుకుపోయారంటే మన చాలా మంది ఏమనుకుంటారో ప్రజలు భూతమారం అంటే చిన్న మన ఊరు పేరు జమ్మల కొంతమంది ప్రజలకు తెలియదు అనమాట. భూతమారం అంటే యాడ బూతూరు అంటారు, భీమగుండం పక్కనే మనం చెప్తాం అనమాట మన ఊరి పేరు. అలాంటిది తెలియదు. అవునవును, అట్లా ఇట్లా. అవును, అప్పుడు బూతూరు అంటే అదే ఎక్కడ అంటున్నారు. ఇప్పుడు కూడా అంటారు మా కొంతమంది బూతూరు అంటే ఏమంటే భీమగుండం పక్కన అంటే బూతూరా అక్కడ పోతే తెలీదు. బూతూరు అంటే ఎక్కడ అప్పుడప్పుడు దేవతలకే తెలుసు మన ఊరి పేరు, కాకపోతే ఇప్పుడు ప్రజలకు తెలియదు. అది వాళ్ళ మురుకొత్తామో మన మురుకొత్తామో మనకు తెలియదు. కానీ అమ్మవారు అయితే చల్లగా మన ఊరిని చల్లగా చూడాలని క్రితం తీసుకుపోయినారు. ఇప్పుడు వచ్చినారు, మళ్ళీ ఈ పొద్దు వచ్చినారు తప్పెట వాయిద్యాలతో వచ్చి ఆమెకు కావాల్సిన జలాన్ని మన ఊరికి వచ్చి ఉప్పలబాయి నీళ్ళని సేకరించి తీసుకొని పోతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది మామ ఈ సన్నివేశం అయితే. బ్రహ్మాండంగా ఇంతకు ముందు కూడా పోయబ్బా మేము పోయిలే ఆ ఊరికి. ఆమె చిన్న పశువులకు ఎదురెక్కింది.
ఆమె కన్ను తెడిచి చిన్న బస్సులో కాలిపోతాను. అందుకు గురించి ఆమెకి ఏదైనా పూజ పునస్కారం అందు చేసేలకు బాగా ఇట్లా ప్రతిష్ట చేసేలకు ఆమె గుడి ముందర ఆమె అంటే గుడి ఇక్కడ అంటది. ఈ గుడి ముందర సొప్పకట్టలు పెట్టి కాల్చి చేస్తారు పూజ. అవును, పూజా కార్యక్రమం అక్కడ చిన్న పసుపల్లో చేస్తారు. ఆమె ఇక్కడ ఈ మూలమ్మ దగ్గర కట్టలు పెట్టేది గుడి ముందర దూరంగా అక్కడ కాల్చుతారు అన్నమాట. ఎందుకంటే ఆమె ఆగ్రహం అనేది అడిగి చల్లారుతుంది మంటను చూసి. ఓకే ఓకే, మంటను చూసి ఆమె కోపం చల్లారుతుంది మొత్తానికి. ఓకే ఓకే, అట్లా అట్లా చేస్తారు అక్కడ. మనకైతే ఈ రోజు వరకు అయితే మనకైతే మన ఊరికి అయితే సంతోషకరం చాలా విషయం. ఈ నాకు సంబంధించిన తర్వాత చాలా సంతోషకరం ఈ విషయం అయితే. ఈ నీళ్లు మన ఊరికి వచ్చి అంత పెద్ద నవాపేట దుగునపల్లె గ్రామ వాస్తవ్యులు వచ్చి ఇంత చిన్న గ్రామం అయినటువంటి భూతమాపురంకి వచ్చి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోతున్నారంటే చేయగలరా లేదా? మీ మీద ఒక వేసింది ఒక భరోసా, మీరు చేయగలరా లేదని. ఇంతకుముందు కూడా జరిగినప్పుడు ఆడ చొప్ప కట్టలు పెట్టి కాల్చి చేసినారు గుడి ముందర. ఏంది ముగ్గురం పోయి చూడలేకున్నా, ముగ్గురం భయం దొబ్బుతాం లేకుండా దొబ్బలేం. ఆమె తలుపుల్ని ఆమె దగ్గర కూడా సత్యం ఉంది. పెద్ద బస్సు చిన్న బస్సు కాలుతున్నారంట. మామ ఇప్పుడు చెప్తాను, అదే చిన్న పసుపుల వాళ్ళు మంట పెట్టి చొప్పకట్టలు పెట్టి కాల్చాలని భయపడుతున్నారు ప్రజలు అని అంటున్నాడు మామ. గుడికి ఏం జరగాలన్నా ముందర అగ్ని వెలగాల ఖచ్చితంగా. ఈ దుగునపల్లి చదివితే చిన్న పసుపులకు వాళ్ళ ప్రజలకు శాంతి. ఆయనకు అగ్ని పరీక్ష చేసి అగ్గిపెట్టే ముట్టించి చొప్పకట్ట కోరిక. దిగేటప్పుడు ఇటే పోతలే. చాలాసేపు తర్వాత ప్రజలు వాళ్ళ ముక్కుబడి తీసుకోవడానికి బావిలో ఈ అమ్మవారు కోరుకున్న మూలమ్మ అమ్మవారు కోరుకున్న బావిలోకి రావడానికి ఆ ప్రజలు పూనుకున్నారనమాట. వాళ్ళు కొన్ని వస్తువులు మర్చిపోయి వచ్చారు, వాటిని సేకరించి తీసుకోవడానికి వెళ్ళి ఇటు ఆలస్యమైందనమాట. వాళ్ళు తీసుకుని వచ్చారు ఇప్పుడు. హాయ్ హాయ్, ఓకే. ఈ విషయం మా భూతమాపుర గ్రామ ప్రజలకు చాలా గర్వింపదగ్గ విషయం అనమాట. అక్కడెక్కడో చిన్న కొమ్మెల దగ్గర ఉన్నటువంటి గ్రామ ప్రజలు అయినటువంటి నవాపేట ప్రజలు మా ఈ భూతమాపుర గ్రామానికి వచ్చి వారి ముక్కుబడులను తీర్చుకోవడానికి మూలమ్మ అంటే మారమ్మ తల్లి అమ్మగారు మా ఊరి వాటర్ కోరుకున్నాయన్నమాట, నీళ్ళు. ఆమె సంతోషపూర్వకార్థము వాళ్ళు వారి ముక్కును తీర్చుకోవడానికి ఇంత దూరం వచ్చారనమాట. మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. మీరేమంటే తెలియని ప్రజలు ఎవరైనా ఉంటే మన గ్రామ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందిస్తారని మా చిన్న ఈ కోరిక అన్నమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. పూజ కానీ చిన్నగా దొల్లేరు అపాపం పైకి రావని ఇంకొకటి నిశ్చయ కాదు
ఎవరు దచ్చింది? 5 వాళ్ళకి ఎందుకు లెక్కనట్టు నువ్వే కొట్టచ్చు కదా. అమ్మవారి కోరిక మేరకు వాళ్ళు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి ప్రదక్షిణ ఇస్తున్నారు అనమాట. వారి కుటుంబం మొత్తం కలిపి పాతకోటలంతాను నవాపేట గ్రామం నుంచి దుగనపల్లె గ్రామం నుంచి పాతకోటల కుటుంబం మొత్తం వరకు ఆమె అమ్మవారి మారమ్మ తల్లి అమ్మవారి మూలమ్మ తల్లి మూలమ్మ ఇద్దరు ఒకటేగా మూలమ్మ అమ్మవారి కోరిక మేరకు వాళ్ళ ముక్కుబడిని చెల్లించుకోవడానికి ఈ భూతమాపుర గ్రామానికి రావడం జరిగింది ఇవాళ దుగనపల్లి నుంచి. ఏ 9 మంది రారా సాని 9 మంది రాలే చాపుజీ ఈ బిల్ల కట్టు ఎన్నైనాయి రా లే ఎన్ని బిల్లలు రాయి మొత్తం 9 బిందెలలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి గ్రామ ప్రజలు అయితే వారి పాత్ర నుంచి తీసుకొని వచ్చారు ఈ ఊరికి. ఇప్పుడు ఈ బాలి ఉన్నటువంటి వాటర్ నీళ్ళని అమ్మవారికి నైవేద్యంగా తీసుకోవడానికి వచ్చారు ఇంత దూరము వాళ్ళ కుటుంబ సమేతంగా. ఇదైతే మా భూతమాపుర గ్రామ ప్రజలకి చాలా గర్వింపదగ్గ విషయం అన్నమాట. నిజంగా నాకైతే తెలియదు కానీ ఇదైతే చాలా గర్వింపదగ్గ విషయమే ఇప్పటి వరకే ఉన్న జనరేషన్కి అయితే. సరిపోదా అన్నిటికీ చుట్టాలా ఇప్పుడు ఈ బిందె చాలే ఈ బిందె నీళ్ళు ఇదో ఈ బిందె నీళ్ళు మోసుకొని తీసుకో ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 అదే పోసకాల ఇప్పుడే మునగాల లోపలికి నువ్వు దుగ్గాల కాదు చెల్లు భయపడితే కాదు దుంకి లోపలికి పోయి తీసుకొని రావాలి లోపల నుంచి నీళ్ళు. కుంకుమ పెట్టు మేట టెంకాయల కుంకుమ పెట్టు తల్లి టెంకాయల అదమ్మా కుంకుమ పెట్టు అదే కుంకుమ పెట్టు. పెట్టమను ప్రజలైతే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట ఈ సందేశాన్ని. ఎందుకంటే వారికి సంతోషం కలిగించే విషయం అనమాట ఇదంతా. వారి కుటుంబాన్ని సంతోషపరచడానికి చేసే చిన్న ఈ ప్రయత్నం అనమాట.
ఏం కాదులే. అదే కుటుంబానికి సంతోషం కలిగించే విషయం అనమాట ఇదంతా. మనం చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు ఈ విషయాన్ని. ఏం కాదులే, ముగ్గులు అయితే చెల్లించుకుంటున్నారు ఇవాళ. పవన్ మొత్తం యూట్యూబ్లో వచ్చా చూడు, 30 minutes వీడియో. అంత ఏదో వణుకుతా. ఎత్తుకోవాలి పైకి, భుజం మీదకి. ఈ విషయం మా భూతమాపర గ్రామ ప్రజలకి చాలా గర్వించే విషయం అనమాట. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు గుర్తు వచ్చినప్పటి నుంచి ఈ గ్రామానికి ఇలాంటి కార్యక్రమం కోసం ఏ ఊరి గ్రామ ప్రజలు ఇంత దూరం రాలేదన్నమాట. కాకపోతే ఫస్ట్ టైం వచ్చారు. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇలా మన ఊరి గ్రామంకి వచ్చి ఉప్పలబాయిలో నీళ్లు తీసుకొని అక్కడున్న దుగనపల్లి లాంటి మూలమ్మ వారికి ఏమంటారు అర్పించడానికి, అంటే నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదన్నమాట, అర్పించడానికి మన ఊళ్ళో ఉన్నటువంటి నీటిని ఆ మూలమ్మ వారికి అర్పించడానికి ఆ గ్రామ ప్రజలు వారి పూర్వీకుల పెద్దవాళ్ళ మాటల్ని జవదాటకుండా ఇంత దూరం వచ్చి ఆ నీటిని సేకరించాలంటే మనకైతే చాలా గర్వించదగ్గ విషయం అనమాట. బైక్ లో అయిపోయేది. నా పేరు రాత్రి ఎన్నో క్లాసు? 3rd క్లాస్. ఏ స్కూలు? ఈ దేశంలో కాదు మేము ఉండేది. యా దేశంలో? ఒమాన్ అని వేరే దేశంలో. ఓమన్ నుంచి వచ్చారా మీరు ఇక్కడికి? నువ్వు కూడా? నేను కాదు. ఓమన్ నుంచి వాళ్ళు ఓమన్లో ఉండేది. మీ రిలేటివ్స్ కదా? మీకేమంత పిచ్చి? సునీల్
అడుగు వాళ్ళంటే పొద్దున్న సాయంత్రం అడిగిరా. తోలు ఏం రాదు తోలు ముందు వచ్చాము తోలు ఇంకా బండి నాకెందుకు నీ బగ్గి కాబట్టి నీకు ఇచ్చి నువ్వు ముందు వచ్చావు బండి కాడికి నువ్వే తోలాలా బండిలో ఎక్కడికి వచ్చా ముందు ఎక్కడికి అరే తోలేట రాకుండా ఎక్కడికి వచ్చేటట్టు అది నువ్వు వెళ్తా కాబట్టి ఎక్కడికి వచ్చా వెనకాల రావాలా తోలే వెనక ఎక్కేటోళ్ళు నువ్వు వెనక మెల్లిగా వచ్చాను మేము తొందరగా వచ్చాము. ఇది ఏమన్నా అసలు అది మాట నేనా అమ్మా వీళ్ళంతా నా దోస్తులు అనమాట. ఈ రోజుకి నా వీడియోకి తగిలిన నా దోస్తులు అనమాట. నీ పేరు ఏం పేరు? చిన్న రియల్ పేరు చెప్పు. విశ్వానంద్. విశ్వానంద్. ఎన్నో క్లాసు? 6th క్లాస్. ఏ స్కూల్? గీతాంజలి జమ్మలమడుగు. నీ పేరు? సునీల్ కుమార్ రెడ్డి. ఏ స్కూల్? విశ్వజ్యోతి. ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఓకే. ఏ ఊరు? నవాపేట. ఓకే. నీ పేరు ఏం పేరు? యోగేశ్వర్. ఇంకా వెనకాల ఏం తోకలు ఏం లేవా? రెడ్డి. ఎన్నో క్లాసు? 9th క్లాస్. ఏ స్కూల్? జ్యోతి. ఏ ఊరు? అక్కడ హాస్టల్ ఉంటున్నావా నువ్వు? ఓకే. గుడ్ 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 బాయ్. వీరి అంటారు కోరికలను తీర్చుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషకరం అన్నమాట. ఆ ఊరి గ్రామ ప్రజలకి వారికి అమ్మవారి మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా నిలబెట్టుకున్నందుకు చాలా గర్వకరం అన్నమాట. ఇదంతా ఇంత దూరం వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం వచ్చారు. నలుగురు ఒక మాట మీ ఇద్దరు ఒక మాట తగా ఆగారు ఇంకా ఈరోజు. ఓ దేవతకు పుష్పరాజు ఏమైనా సంబంధం ఉందా? అమ్మా ఇంకా నడచాలి ఆడ వరకు. ఏడికి పోయినాయి నీళ్ళన్నీ? నవ్వుతావు? ఇంటే మరి దగ్గరలేయా? బా మొత్తం వీడియో తీసినాం అంతా. ఇప్పుడు కాదు యూట్యూబ్లో పెడతా అంతా. పెడతాయా? అన్నీ పెడతా. తీసిన అన్నీ తీసిన మొత్తం పెడతా. మీ ఓపిక మీరు చూసే ఓపిక అంటే మీరు చూసుకోరి. నేనైతే పిల్లలకు రాసి పంపించా. ఇది మొత్తం ఛానల్. మీరే ముఖ్యము బాగా చెప్పారు అన్నమాట మన ఛానల్లో. సరేనా? రేపు పొద్దున వచ్చా రాత్రి వచ్చా. సూర్యుని ఇద్దాం చెప్పు. సూర్యుని ఇద్దాం. ఎట్టాడు సూర్యుడు? అవునా? అదే ఆమె వారు ఇంత దూరం వచ్చి మన నీళ్ళు ఎందుకు కోరుకున్నా నాకు ఆచారం వచ్చింది. ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు. ఎక్కరు పిల్లలు ఎక్కరు రేపొద్దు బా. బాయ్ 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 నా బాయ్ బాయ్. హాయ్. ఫైన్.
ఇందాక ఏడ్చింది నువ్వేలే నీళ్ళు పోసుకొని. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్ అన్న. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.